హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు రాయలసీమ స్టైల్లో పొట్టల తలకాయ కూర ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా తలకాయ ముక్కల్ని బాగా శుభ్రంగా 1-3 సార్లు అయితే వాష్ చేసుకొని అందులోనే ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి విజిల్స్కి అయితే పెట్టేసుకుందాం. నాకు తెలిసి మేము తీసుకొచ్చిన పొట్టేల తలకాయ ఒక 4 to 5 విజిల్స్కి అయితే కుక్ అయిపోతుందని అనుకుంటున్నాను. ఇక విజిల్స్కి అయితే పెట్టేస్తున్నాను. ఇక ఈ మాంసం కుక్ అయ్యేలోపే నేను కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసుకుంటాను. దీనికోసం ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ఇదైతే యాజ్ యూజువల్. ఇంకా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, కొబ్బరి పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఈలోకి మన విజిల్స్ అయితే వచ్చేసాయి, ప్రెజర్ కూడా పోయింది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా కుక్ అయితే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక దీక్ష అయితే పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ నీసు వాసన అనేది అయితే మనకు అస్సలు అర్థం కాదు. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఒక 2 minutes అయితే వేగనివ్వాలి. కొంచెం రెడ్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్, ఇందులోనే టొమాటో ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇది కూడా 1 minute అయితే అలా కలపాలి. ఇది మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ లోపల నేను మీకు ఒక టిప్ చెప్తాను. నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా తొందరగా ఉడకనప్పుడు, అదేనండి ముదురుగా ఉంటే ఒక్కొక్కసారి మటన్ అలాంటివి ఉడకవు కదా, అలాంటప్పుడు కొంచెం వక్క కానీ లేదంటే కొంచెం సొరకాయ ముక్క కానీ వేసి కుక్ చేస్తే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. ఎవరికన్నా అవసరం పడినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇక్కడ ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఒక 2 minutes అయితే ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేసుకుందాం. అదేనండి తలకాయనైతే ఇందులో వేసేసుకుందాం. మా అత్తయ్య తలకాయ కూర చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేసేవాళ్ళు. మా అత్తయ్య దగ్గర చూసి నేనైతే నేర్చుకున్నాను. మీరు కూడా నేను చూపించిన పద్ధతిలో చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి ఎక్స్పర్ట్సే కావాల్సిన అవసరం లేదండి. బ్యాచిలర్స్ కూడా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే తగినంత కారం అయితే వేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ మనం తలకాయ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక కారం అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే తలకాయ కూరలో కారం కొంచెం ఎక్కువగా వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇందులో సరిపడిన గ్రేవీకి కావాల్సినంత కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను. తలకాయ మోసానికి ఎక్కువగా థిక్ గ్రేవీ కన్నా కొంచెం పల్చగా ఉంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అది కూడా రాగి సంగట్లో అయితే అద్భుతంగా ఉంటుంది. రాగి సంగట్లో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఒకసారి రాగి సంగట్లో ట్రై చేయండి. ఇది మా రాయలసీమ స్పెషల్ అన్నమాట. తలకాయ కూర అండ్ రాగి సంగటి సూపర్ కాంబినేషన్. ఇప్పుడు మనకి గ్రేవీకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నియర్లీ ఒక చిన్న గ్లాస్తో అయితే 2 గ్లాసులు అయితే వేసుకున్నాను. ఈ తలకాయ కూర ముక్కలు తినని వాళ్ళు చాలా మంది గ్రేవీ అయితే తప్పకుండా ఇష్టపడతారు. బేసిక్గా నాకు తలకాయ కూర అంటే ఇష్టం ఉండదు, కానీ నేను దీని గ్రేవీ అయితే చాలా ఇష్టంగా తింటాను. ఇప్పుడు ఇందులోనే ఒక 5 minutes తర్వాత గరం మసాలా వేసుకుందాము. తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. ఈ 2 అయితే పక్కా వేయాలి. తలకాయ కూరకు అద్భుతమైన టేస్ట్ని అయితే ఇస్తాయి. ఒక 5 minutes కుక్ అయిన తర్వాత ఇందులోనే లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకుందాము. కొత్తిమీర వేసిన తర్వాత స్మెల్ అయితే అదిరిపోతుంది. నేను చూపించిన ఈ సింపుల్ పద్ధతిలో మీరు కూడా మీ ఇంట్లో తలకాయ కూరని అయితే ప్రిపేర్ చేయండి. అందరికీ ఇంటిలిపాదికి నచ్చుతుంది. అంతేకాకుండా మా రాయలసీమ పద్ధతిలో తలకాయ కూర రాగి సంగటిలో ట్రై చేయండి, ఇంకా అదిరిపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మా హనీ అయితే ఉప్పు చూస్తుంది, కొంచెం తక్కువైందని ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాము. ఇలా వంట చేసేటప్పుడు లాస్ట్ మూమెంట్లో ఉప్పు కారాన్ని మనం సరిచూసుకుంటే కర్రీస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. మరి నా ఈ సింపుల్ స్టైల్లో చేసిన తలకాయ కూర మీ అందరికి కూడా నచ్చితే ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నా ఛానల్ బాయ్.